ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. శ్రీ వశిష్ఠ గురుదేవులు రామచంద్రునితో ఇలా చెప్తూ ఉన్నారు. ఓ రామ, ఇలాగా చెప్పి కుంభరూపధారిణి అయినటువంటి ఆ చూడాల క్షణకాలం వరకు కూడా మౌనాన్ని వహించింది. మళ్ళీ కూడా తర్వాత ధైర్యం తెచ్చుకున్నది. ఏ విధంగా చెప్పింది. అజ్ఞానిలాగా నేనెందుకు దుఃఖిస్తున్నాను? స్త్రీ రూపమైనట్లయితే నా ఆత్మకేమిటి హాని? ఏ హాని కలగదు కదా. యథాప్రాప్తమైనటువంటి కర్మను నాకంటే ఇతరమైనటువంటి ఈ దేహమే అనుభవిస్తుంది, కానీ నేను కాదు కదా అని చూడాల చెప్పింది అని చెప్పి అప్పుడు అలా చెప్పగా శిఖిధ్వజుడు ఇలా అంటూ ఉన్నాడు. ఏమని? దేహానికి ఏది వస్తే అది రానివ్వండి, ఆత్మకు దాని చేత ఏ సంబంధం లేదు కదా. అది దేనికి అంటదు. సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఏవి నియతి చేత విధింపబడినవో అవన్నీ కూడా దేహం కోసమే, కానీ దేహి అయినటువంటి ఆత్మ కోసమైతే కాదు కదా. అలాగే ప్రపంచ కార్యాలయందు మరి దుఃఖపడకూడనటువంటి తమరే దుఃఖాన్ని పొందినట్లయితే ఇంకా ఇతరులకు ఈ దుఃఖాన్ని శమింపజేసేటువంటి తమ వంటి శాస్త్రతత్వానుభవ కుశలురే అయిన చికిత్సకులు మరి ఎవరు శరణ్యులవుతారు? కాబట్టి ఇది తమకు ఖేదము కాదు అని చెబుతూ మరి దుఃఖమునందు తత్ఖేదోచితముగా అంటే ఏదైతే దుఃఖముగా కనబడుతూ ఉంటుందో అది వచింపదగినటువంటి వాక్యాన్ని మాత్రమే చెప్పిన వారయ్యారు. ఇప్పుడు ఇక సమత్వాన్ని పొందండి, దుఃఖాన్ని నశింపజేసుకొని దుఃఖరహితులై యథారీతిగా స్థితి కలిగి ఉండడు అని చెప్పాడు శిఖిధ్వజుడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తామేవమాధిక్యైర్వాక్యైరన్యోన్యాశ్వాసనం స్వయం కృత్వా స్థితౌ వనస్నిగ్ధౌ సుహృదౌ ఖేదినౌ మిదః. ఓ రామచంద్ర, ఈ మొదలైనటువంటి మాటల చేత వారిరువురు కూడా ఒకరితో ఒకరినొకరు సమాధానపరుచుకున్నారు. మిగుల స్నేహముతో కూడిన వారే ఒకరికొకరు భిన్న భిన్న చిత్తులై అంటే ఒకరి యొక్క మానస చిత్తము మరొకరితో కూడా కలుపుకుంటూ ఆ విధంగా ఆ యొక్క వనమునందే ఉంటూ ఉన్నారు. అంటే తైలము నశించినందనుకో దీపము అదృశ్యమవుతుంది కదా. తైలం లేనటువంటి దీపం శమించిపోయినట్లుగానే ఆ తర్వాత జగద్దీపకుడైనటువంటి సూర్య భగవానుడు కూడా కుంభునుకు స్త్రీత్వ ధర్మం కలుగజేయుటక అన్నట్లుగానే అస్తాద్రిలో కృంకాడు. ఏ విధంగా సూర్యాస్త సమయం అయింది, అప్పుడు ఆమెకి స్త్రీయత్వం అనేటువంటిది కలుగజేయడం కోసమే సూర్యుడు అస్తమించినట్లుగా అస్తమయం అయింది. ఆ తర్వాత సర్వవ్యవహారాలతో పాటు కమలగణంబును కూడా సంకుచితమయ్యింది. సూర్యుడు ఎప్పుడు అస్తమించాడో కమలాలు తామరలు అవన్నీ కూడా ముడుచుకుపోయినవి. అంటే ఇక బాటసారులు మార్గాలు స్ఫుటాలుగా వచ్చినవి. ఏ విధంగా ఇంకా ఏ యొక్క పాంధులు ఉంటారో వారి యొక్క మార్గాలు మనకి స్పష్టంగా కనబడుతూ ఉన్నవి. వారి యొక్క స్త్రీల యొక్క హృదయాలు కూడా అంటే వియోగాల దుఃఖాల చేత సంకోచమే పొందసాగింది. భువన మండలము పక్షులన్నింటినీ కూడా ఒకచోట సంచయం చేస్తున్నదా అన్నట్లుగానే నక్షత్రాలు అనేటువంటి రత్న సమూహాల చేత నిండిపోయి ఉన్నది. సముద్ర ద్వీపములందు పక్షులు కూడా రత్నాలను సంగ్రహం చేసేటువంటి పల్లెవారితోటి సామ్యత్వాన్ని చేయసాగాయి. అంతేకాదు గొప్ప శబ్దము చేసేటువంటి చక్రవాక పక్షులు కూడా అవి చక్రవాక పక్షులు కూడా పరిభ్రమించేటువంటి తుమ్మిదల సమూహాన్ని
వికసించినటువంటి కలువలను చూచి నవ్వుచూ ఉన్నటువంటి నక్షత్రాలతో కూడిన ఆ ఆకాశాన్ని గురించి చక్రవాక పక్షులు ఎగురుతూ ఉన్నవి. చక్రవాకాలు అంటే వెన్నెల తాగు పక్షులు అని తెలుసు కదా మనందరికీ. పిమ్మట అంటే ఆ తర్వాత వారిద్దరూ కూడా, ఆ ఇద్దరు మిత్రులు లేచారు. ఉదయిస్తూ ఉన్నటువంటి చంద్రునితో, అంటే చీకటి పడుతోంది, చంద్రుడు ఉదయిస్తూ ఉన్నాడు, సంధ్యకు నమస్కరించారు, సాయంకాల జపాన్ని ఆచరించారు. ఇంకా కూడా ఆ యొక్క పూ పొదల యొక్క మధ్యలోనే ఉండిపోయారు. తర్వాత కుంభుడు అక్కడ తన యొక్క స్త్రీ రూపాన్ని మెల్లమెల్లగా ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆమెకు ఇక కుంభునికి స్త్రీ రూపం మెల్లమెల్లగా కనబడుతూ ఉన్నది. ఇక గద్గద స్వరంతో కూడి ఎదురుగా ఉన్న శిఖిధ్వజునితో ఇలా చెప్పింది. బాధపడుతూ ఉన్నటువంటి గొంతుకుతోటి ఆ ఎదురుగా ఉన్నటువంటి తాపసి అయిన శిఖిధ్వజునితో ఇలా చెప్తూ ఉన్నది. ఓ రాజా, నేను సిగ్గుచేత కురింగిపోతూ ఉన్నాను, అంతేకాదు చెలింపబడుతూ ఉన్నాను, వణుకుతున్నాను. అవయవాలు అనేటువంటి చేతికర్రలతో కూడి మరి చనునట్లుగానే తోచుచూ ఉన్నాను. నీ ఎదుటనే నేను ఇప్పుడు స్త్రీ రూపాన్ని పొందుతూ ఉన్నాను. చూడు, పగలు ముగిసింది కదా, ఇంకా నక్షత్రాలు కనపడుతూ ఉన్నవి కదా. ఆ యొక్క నక్షత్రాల సమూహము అనే మాలతో కూడిన అంధకారంలాగానే, ఆ చీకట్లాగానే నా కేశాలు ఎలా వృద్ధి చెందుతూ ఉన్నవే చూడు. స్త్రీలకు వచ్చినట్లుగా పెద్ద పెద్ద కేశాలు, వెంట్రుకలు పొడవుగా వస్తూ ఉన్నవి. వసంత ఋతువునందు ఆకాశము వైపుకు మూకము కలిగి ఉన్న తామర కొలను యొక్క 2 మొగ్గల వలె, అంటే వసంత ఋతువులో తామరల కొలను అనేటువంటిది ఆకాశం వైపు చూస్తూ ఉన్నట్లుగానే మరి నా యొక్క వక్షస్థలమునందు స్తనద్వయము ఎలా ప్రోన్ముఖమై వృద్ధి చెందుతుందో చూడు అని చెబుతూ, నా వస్త్రాలు చీలమండల వరకు కూడా పెరుగుచూ ఉన్నవి. ఇప్పుడు నేను కట్టుకున్నటువంటి వస్త్రాలన్నీ కూడా పాదాల వరకు కూడా పెరిగిపోయినవి. ఓ సఖుడా, స్త్రీకి యోగ్యమైనటువంటి సమస్త ఆభూషణాలు, సర్వ అలంకారాలు కూడా, రత్నాలు, పలు రకాలైనటువంటి మాలలు నా దేహం నుండే వెలువడుచూ ఉన్నవి. చూడు చూడు. అంతేకాదు, వృక్షము నుండి శాఖల నుండి కూడా పుష్పాలు ఉద్భవించినట్లుగానే నా యొక్క అవయవాల నుండి వస్త్రములు మొదలైనటువంటి పదార్థాలు కూడా ఆవిర్భవిస్తూ ఉన్నవి. పర్వతం మీద మంచు పుట్టినట్లుగానే, చంద్రకిరణాలులాగానే శోభాయమానమైనటువంటి పట్టు వస్త్రాలు నా శిరస్సుపై జనిస్తూ ఉన్నది. చూడు, నువ్వు మానప్రదుడువగవో రాజా, 1000 మాటలేలా స్త్రీ యొక్క చిహ్నాలన్నీ కూడా నాకిప్పుడు కలిగినవి. అయ్యో ధిక్కారము, అయ్యో సాధు, చాలా కష్టతరమైన విషయము. నేనిప్పుడు స్త్రీనే అయ్యాను. ఇవి నా యొక్క మరి పిరుదులు, ఇవి నా జగనము, ఇవన్నీ నా అంతఃపురమున ఇప్పుడు అనుభవాన్ని నేను పొందుతూ ఉన్నాను అని చెబుతూ ఇలాగా చెప్పి ఆ వనమునందు కుంభుడు మరి ఖిన్న చిత్తుడై ఓరకనే ఉన్నాడు. ఆ విధంగా ఎలాగా అంటే బాధపడుతూ అలాగే ఊర కూర్చున్నాడు. ఇవన్నీ చెప్పాడు, ఇకలా బాధపడుతూ కూర్చున్నాడు. రాజు కూడా అతనిని చూచాడు. అలాగే దుఃఖితంతో కూడినటువంటి మనస్సుతోనే రాజు కూడా ఉన్నాడు. అలాగా ఇద్దరికీ కూడా 2 గడియల కాలం గడిచిపోయింది. అప్పుడు ఆ తర్వాత శిఖిధ్వజుడు అతనితో ఈ వాక్యాలను పలుకుతున్నాడు. ఏమని? కష్టం సోయం మహాసత్వ సంపన్న వరవర్ణిని సాధో విదిత వేద్యస్త్వం జానాసి నియతేర్ఘతిం. ఆహా, కష్టతరమైనటువంటి విషయం. ఈ మహాసత్వ సంపన్నుడు ఉత్తమమైనటువంటి స్త్రీయే అయ్యాడు. ఓ సాధు, తమరు ఆత్మవేత్తలు కాబట్టి నియతి యొక్క గతిని ఎరిగి ఉన్నారు అని చెబుతూ, అవశ్యము కూడా జరిగేటువంటి భావి కాల వస్తువులను, రాబోయేటువంటి కాల వస్తువులను గూర్చి కూడా తమరు భిన్న చిత్తులు, అంటే ఖిన్న చిత్తులు కావద్దు. రాబోయే కాలంలో ఏం జరుగుతుందో అదంతా కూడా మీకు తెలుసు.
అలా కాలనీతి తెలిసింది కాబట్టే మీరు స్త్రీగా మారుతారు అన్న విషయం మీరు ఎరుకపడ్డారు. అంతేకాదు ఇంకా తప్పకుండా జరగబోయేటువంటి భావి కాల వస్తువులను గురించి కూడా తమరు ఎటువంటి బాధను కూడా పడవద్దు. అంతేకాదు ఇంకా ఆయా సుఖదుఖ దశలు కూడా బుద్ధిమంతుల యొక్క శరీర మాత్రానికే వచ్చి పడతాయి, కానీ సుఖాలు కానీ దుఃఖాలు కానీ మరి చిత్తానికైతే కాదు కదా, శరీరానికే వస్తాయి. కాబట్టి అజ్ఞానుల యొక్క చిత్తమందు అవి ప్రవేశిస్తాయి, కానీ మరి దేహము మాత్రమున అయితే కాదు కదా, దేహమనందైతే కాదు అని శిఖిధ్వజుడు చెప్పగా అప్పుడు కుంభుడు ఇలా అంటూ ఉన్నాడు. ఏవమస్త్వను తిష్టామి యామిని స్త్రీత్వమాత్మనః నఖేదమను గచ్చామి నియతి కేన లజ్వతే అద ప్రభాతే తత్రైణం వపురుస్త్వజ్య యవ్వనం బభూవ కుంభః కుంభాభః కుచప్రొంగిత మూర్తిమాన్. ఓ కుంభుడు అంటున్నాడు, ఓ రాజా, అట్లయితే అగుగాక రాత్రులయందు అనాస్త్రీత్వమునే ధరిస్తాను. ఇంకా దుఃఖము అనేటువంటిది నేను ఎప్పటికీ పొందను. ఎందుకు అంటే ఎలాగంటే ఈశ్వరుని నియతి ఇలానే ఉన్నది. ఆ ఈశ్వరుని యొక్క నియతిని ఎవరు ఉల్లంఘించగలుగుతారు? ఇలా నిర్ణయించి వారు ఇరువురు కూడా తమ యొక్క దుఃఖాన్ని మరి సన్నగిల్లేటట్లుగా చేసుకున్నారు. ఒకరినొకరు ఓదార్చుకుని ఒకే శయ్య మీద అంటే ఒకే పడక మీద మెదలకుండా వారు ఆ రాత్రి చాలా కాలం గడిపారు. ఆ తర్వాత ప్రాతకాలమైంది. ప్రాతకాలం అవగా ఇక యవనయుక్తమైనటువంటి ఆ స్త్రీ సహజమైనటువంటి స్థానాలతో కూడుకొని ఆ స్త్రీ శరీరం కూడా త్యజించింది. కుంభుడు కుంభరూపుడే అయ్యాడు అని చెబుతూ కైలాసమందర మహేంద్ర సుమేరు సహ్య సానుష్వ విస్ఖలిత యోగ గమాగమాసా సాకం ప్రియేణ సుహృదా భవతా యథేచ్ఛం శ్రద్ధ మహారవలిత విజహార నారి. ఓ రామచంద్ర, ఈ విధంగా ఆ రాజు యొక్క పట్టపదేవి అయిన శ్రేష్టమైన వర్ణముతో కూడుకొని చూడాల మొదట కుంభరూపాన్ని ధరించింది. తర్వాత తన పతి కోసం స్త్రీ రూపాన్ని దాల్చింది. ఆమె సదా రాత్రి యందు వివాహితయగు కన్య యొక్క ధర్మాన్నే పాలిస్తూ పగటి ఎంతైతే కుంభరూపాన్నే ధరిస్తూ తన పతికి మిత్రురాలై కనబడుతూ ఆ వనమునందు సంచారం చేస్తూ ఉన్నది. కైలాసము, మందర పర్వతము, మహేంద్ర పర్వతము, సుమేరు పర్వతము, సహ్యాద్రి పర్వతాల యొక్క శిఖరాల మీద అనిరుద్ధమైనటువంటి గమనాలను కలిగినది అయి వివిధ పుష్పహారాల చేత కూడా పరివేష్టిత అయి ఆ స్త్రీ తన యొక్క ప్రియపతితోటి ఇచ్ఛాపూర్వకంగా విహరించింది. కుంభేన నిశి దుర్వాసః సాపాత్రి స్త్రీత్వాప్తి రుచ్యతే పరస్పరం సమాధానైః ప్రీతయోశ్చ తథా స్థితిః. అంటే దూర్వాస ఋషి శాపము చేత కుంభునకు స్త్రీ రూప ప్రాప్తం, ఇంకా ఒకరినొకరు సమాధానపరుచుకొని ఉండేటువంటి దశయందు ప్రీతిపూర్వకమైనటువంటి వారి స్థితి ఈ విధంగా ఇలాగా వర్ణించి చెప్తూ ఈ నిర్వాణ ప్రకరణమునందు చూడాలోపాఖ్యానమున కుంభుని స్త్రీత్వ లాభము అనేటువంటి దాన్ని గురించి వర్ణించి తెలియజేస్తూ ఇంకా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. తతః కతిపయేష్వేవ దివసేషు గతేషు స ఇదం ప్రోవాచ భర్తారం కుంభరూప ధరాసతి. ఓ రామచంద్ర, ఈ విధంగా కొన్ని దినాలు గడిచినవి. గడవగానే కుంభరూపధారిణి ఆమె కుంభరూపాన్ని ధరించింది కదా, ఆమె సతియకు చూడాలా తన భర్తతో ఇలాగన్నది. ఏమని? కమలపత్రముల వంటి నేత్రములు కలిగిన ఓ రాజా, రాజీన్ రాజీవ పత్రాక్షామేదం వచనం శృణు నిశాయాం ప్రత్యహం తావస్థిత ఏవాహ మంఘన ఇచ్చానిచ్చే ఫలే త్యక్త్వా సమంతాత్ సర్వవస్తుషు వయం నా స్వేచ్ఛా నానిచ్చాహ కుర్మస్తే నేదమీప్సితం. ఓ కమలపత్రాల వంటి
తామరాకులు వంటి నేత్రములు కలిగిన ఓ రాజా, నా యొక్క మాటలను వినుము. నేను ప్రతి రాత్రి యందు కూడా స్త్రీ రూపాన్ని ధరిస్తూ ఉన్నాను. కాబట్టి అటువంటి స్త్రీ రూపము సఫలము చేయదలంచాను. ఒకానొక పతికి వివాహమున నన్ను అర్పణ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇంకా కూడా ముల్లోకాలయందు కూడా నీ ఒక్కడివే భర్తగా నాకు ఇష్టడు వగుచూ ఉన్నావు. కాబట్టి నన్ను వివాహమాడి రాత్రికాలమందు ఎల్లవేళలా కూడా నన్ను భార్యగానే స్వీకరించు. ఓ సాధు, పరిశ్రమ లేకుండానే ప్రాప్తించిన, అంటే నీకు ఎటువంటి కష్టము లేకుండా ప్రాప్తించింది. అలా ప్రాప్తించినటువంటి ప్రియమిత్రునితోటి నేను స్త్రీ సుఖము అనుభవించాలి అనుకుంటున్నాను. అందువలన ఈ విషయమున నీవు అంగీకారము లేకుండా ఆటంకాన్ని కలిగించొద్దు. అనంగీకారము చేత నీవు ఆటంకం కలిగించవద్దు. ఓ రాజా, సృష్టి ప్రారంభం నుండి కూడా నేటి వరకు క్రమముగా ప్రాప్తించినది సులభ సాధ్యమును, మరి మనోరమము అయినటువంటి వివాహమును ఈ ప్రస్తుత కార్యము చేసినట్లయితే ఏమి దోషం జనిస్తుంది? ఎందుకు అంటే సృష్టి ప్రారంభం నుండి కూడా వివాహము అనేటువంటి కార్యము ద్వారా సర్వ కోరికలు సిద్ధిస్తాయి కదా. అందుకని ఈ ప్రస్తుత కార్యము చేసినట్లయితే ఏమి దోషం పుడుతుంది? దోషమే పుట్టదు. ఇంకా కూడా మనమిద్దరము కూడా సర్వత్రా ఏ ప్రదేశమునందైనా సమస్త వస్తువుల యందు కూడా ఇచ్ఛలను ఇష్టముతో కూడుకొని ఇష్టము లేనివి వదిలిపెడుతూ వాటి యొక్క ఫలితాలను త్యజించి ఉన్నాము. కాబట్టి మనము ఇచ్ఛారహితులమై ఉన్నాము. దేని పట్ల మనకి ఇష్టము కానీ అయిష్టము కానీ లేని వారమై ఉన్నాము. అన్నింటా కూడా సమస్థితులు. కాబట్టి ఈ అభీష్టమైనటువంటి ఈ కార్యాన్ని చేద్దాము అని చెప్పింది. అప్పుడు సిక్కిధ్వజుడు ఇలా అంటూ ఉన్నాడు, కృతేనానేన కార్యేణ నా శుభం సఖే పశ్యామి తన్మహాబుద్ధే యదేచ్ఛసి తథా కురు. మహాబుద్ధిమంతుడు వగు ఓ మిత్రమా, ఈ కార్యమును ఆచరించుట చేత నేను శుభమును కానీ అశుభమును కానీ మంచిని కానీ చెడును కానీ నేనేమీ చూడటం లేదు. కాబట్టి తమరికి ఎలా అంగీకారమో తమరికి ఎలా సమ్మతమో అలాగే చేయండి అన్నాడు సిక్కిధ్వజుడు. సమతాం సంప్రయాతేన చేతనేదం జగత్రయం స్వరూపమేవ పశ్యామి యదేచ్ఛసి తదాచర. చిత్తమందు సమత్వము ఏతించడం చేత ఆయనకు చిత్తమునందు సమస్థితి కలిగి ఉన్నది. అది కలిగి ఉండడం చేత ముల్లోకాలను కూడా నేను స్వాత్మరూపంగానే చూస్తూ ఉన్నాను. నా ఆత్మసాక్షిత్వం ఎలా ఉన్నదో సర్వేక సమస్త జగత్తు యావత్తు కూడా ఆత్మరూపంగానే చూస్తూ ఉన్నాను. కాబట్టి తమకు ఏ విధంగా ఇష్టమైనదో ఆ విధంగానే ఆచరించండి అని చెప్పగా అప్పుడు కుంభుడు ఇలా చెప్తూ ఉన్నాడు, యద్యేవం తన్మహీపాల లగ్నమధ్యైవ శోభనం రాకేయం శ్రావణస్యాయః సర్వం గణితం మయా ఉత్తిష్టాత్మ వివాహార్థం కుర్వః కానన కోటరాత్ రాజం చందన పుష్పాది సంభారం రత్న సంయుతం. ఓ రాజా, అలాగైనట్లయితే ఈరోజే శుభలగ్నం ఉన్నది. ఈ దినము శ్రావణ పూర్ణిమ అయి కూడా ఉన్నది. నిన్ననే నేను వివాహ లగ్నాన్ని గణించి శుద్ధపరిచి సిద్ధం చేసి ఉంచాను. ఈరోజు రాత్రి నిర్మలమైన పరిపూర్ణ చంద్రుడు ఉదయించగానే, ఎప్పుడు చంద్రోదయం అవుతుందో అప్పుడు మనం ఇరువురము కూడా గాంధర్వ వివాహం అనేటువంటిది చేసుకుందాం. ఓ విశాల నేత్ర, మనోరమమైనటువంటి మహేంద్ర పర్వత శిఖరం పైన రత్నాలు అనేటువంటి దీపాల యొక్క ప్రకాశము చేత నిండిపోయి మణులతో కూడా పూర్ణమై ఉన్నటువంటి ఆ కందరా గృహమున ఆ యొక్క గుహలు ఉన్నవి కదా, ఆ పర్వత గుహలు ఆ పుష్పభారము చేత వంగినట్టి ఎత్తైన
వృక్షాల సమూహము చేత శోభితమై ఆ వన పుష్పలతలను అనేటువంటి స్త్రీల యొక్క నృత్యము చేత మనోహరమైనట్టి ఈ ప్రదేశమున మన ఇరువురి యొక్క వివాహము కూడా ఆకాశమందలి నక్షత్రాలు అనేటువంటి స్త్రీ జనము పూర్ణచంద్రుండు అనేటువంటి తమ భర్తతో కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ఓ రాజా లెమ్ము, మన వివాహం కోసం ఈ వనము నుండి రత్నాలు, చందనాదులు, పుష్పాలు మొదలైనటువంటి సామగ్రిని ప్రోగు చేద్దాము అన్నది ఎవరు? కుంభరూపిధారిణి అయినటువంటి చూడాల అని చెబుతూ ఇలా అన్నది అని శ్రీ వశిష్ఠ గురుదేవులు చెప్తూ ఉన్నారు. ఏమని? ఇత్యుక్త కుంభవుత్తాయ సహతేన మహీభృత కుసుమావచయం చక్రే తథా రత్నాది సంచయం భవిష్యద్ధయతారూపం భవిష్యద్ధయతోంఘనాం చూడాలాం స్నాపయామాస కుంభరూప ధరాం ప్రియాం. ఓ రామచంద్ర, ఇలాగా మాట్లాడి కుంభుడు ఆ రాజుతో కూడా లేచి పుష్పాలు, రత్నాలు మొదలైనటువంటి పదార్థాలను ప్రోగు చేయడానికి ప్రారంభించాడు. ఆ తర్వాత 2 గడియల కాలంలోనే వారు సమంగా సుందరంగా ఉన్నటువంటి భూప్రదేశమును కలిగిన రత్నశిఖర రూప ప్రాంగణమున దేవతాదుల యొక్క పూజనం కోసమై అనేక పుష్పరాశులను సమకూర్చి ఉంచారు. ఇంకా కూడా అనుభవింపజేయుటకుగాను సుకృత పరిపాక కాలము సౌభాగ్య కోశాలు ఒక్కచోట చేరినట్లుగానే రత్నహారాలు, మణులు, వస్త్రాలు మొదలైనటువంటి రాసులను వారు మరి ఒక శిఖరంపై చేర్చి ఉంచారు. అలాగా ఆ యొక్క బంగారు గుహలలో వివాహ సామగ్రి అంతా కూడా సమకూర్చి ఆ మహామిత్రులు ఇరువురు కూడా మందాకిని నది యందు స్నానం చేయడానికి వెళ్ళారు. అంటే ఆకాశగంగనందు. అలా అచ్చటికేగిన తర్వాత ఏనుగు యొక్క కుంభస్థలముల వంటి స్కందములు కలిగిన ఆ మహారాజును కుంభుడు అత్యాదరంతో మంగళపూర్వకంగా స్నానమాచరింపజేశాడు. ఆ తర్వాత రాబోయేటువంటి కాలంలో ప్రియురాలకు పత్ని రూపాన్ని ధరించబోవు కుంభరూపిణి యొక్క చూడాలను కూడా రాజు ఆ చూడాలకు కూడా రాజు స్నానం చేసేటట్లు చేశాడు. ఆ విధంగా ఇక ఒకరికొకరు స్నానమాచరించిన పిదప వారిరువురు కూడా అక్కడ ఉన్నటువంటి దేవతలను, పితరులను, ఋషులను పూజించారు. ఎలాగంటే వారు క్రియాఫలమునందు అంటే చేయబోయేటువంటి క్రియ ఏ విధంగా ఫలించాలో ఆ ఇచ్చ ప్రకారమే కాకుండా ఎటువంటి ఇచ్చ లేకుండా ఆ ఇచ్ఛారహితులై ఎటువంటి ఇష్టము అయిష్టము లేనివారే అలాగా క్రియాత్యాగమునను ఇచ్ఛారహితులే అయ్యున్నారు. క్రియను వదిలివేసినా ఇచ్ఛారహితులే అయ్యున్నారు. క్రియను చేసినప్పటికీ కూడా వారు ఇచ్ఛారహితులే అయ్యున్నారు. ఈ విధంగా నిత్యము కూడా జ్ఞానామృతము చేత తృప్తులైనటువంటి వారు జగత్తు యొక్క మర్యాద కొరకు పరస్పరము కూడా ఒకరికొకరు సిద్ధి బలముల చేత కల్పించబడినటువంటి ఉత్తమమైనటువంటి భోజనాన్ని భుజించారు. కల్పవృక్షము నుండి లభించినటువంటి స్వచ్ఛమైన వస్త్రాలను ధరించారు. ఫలాలను భుజించారు. శాస్త్రోక్త రీతిగా వారి ఇద్దరూ కూడా వివాహ వేదిక వద్దకు వచ్చారు. ఏతావధాతకాలేన తయోర్జన్యత్ర సోత్కయోః ప్రియం కర్తుమివాస్తాద్ర్యం ద్రాగిత్యేవా విశద్రవిః మిథునైక సఖీయామ కుముదోత్కారహాసిని ప్రాళేయ జాల ప్రకరం వికిరంతి సమాయయో. ఇంతలో వివాహం కోసం మరి మిగుల అభిలాష కలిగినటువంటి వారిద్దరూ కూడా వివాహం కోసం చాలా కోరిక కలిగి ఉన్న వారిద్దరికీ కూడా ప్రియాన్ని కలగజేయడానిక అన్నట్లుగానే సూర్య భగవానుడు కూడా శీఘ్రముగా అస్తమించాడు. ఆ తర్వాత సంధ్యావందన విధి, అగమర్షణ జలము ఈ సమాప్తాలు చేయగా ఇంకా వారు వివాహము అనేటువంటి కుతూహలమును వీక్షించడానికేనా అన్నట్లుగా ఆ నక్షత్ర సమూహాలు కూడా ఆకాశమున చూడడానికి వచ్చినవి. ఇంకా దంపతులకు ప్రధాన సఖి అయిన
రాత్రి కలువ పువ్వులు సమూహంతో కూడి నవ్వుచున్నట్లుగా మంచు బిందువులు వర్షిస్తూ వస్తూ ఉన్నవి. ఈ విధంగానే బ్రహ్మదేవుడు ఆకాశమున సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను నియోగించినట్లుగానే అక్కడ తరువాత చూడాలా అనేక విధములైనటువంటి ప్రకాశవంతమైన రత్నదీపాలను పర్వత శిఖరముపై బాగుగా అమర్చింది. రాత్రి యందు స్త్రీ రూపాన్ని ధరిస్తూ కుంభుడు చందనాగరు కర్పూరాదులతోనూ హారాలతోనూ మరే ఆభరణాలతోనూ కేయూరాలతోనూ కటకాద్యాభరణాలతోనూ కల్పవృక్షము నుండి లభించిన అనేక వస్త్రాలతోనూ పుష్పాలతోనూ శిరోభూషణాలతోనూ ఉత్తమమైన మాలల చేత, కల్పలత గుచ్చాల చేత, మందారము, పారిజాతము, సంతానములను, కల్పవృక్షము అనే పుష్పాల చేత, అనేక రత్నాలతోటి చంద్ర సదృశ్యమైనటువంటి మకుటముతోనూ రాజును అలంకరించింది. ఇంతలో ఘనస్థనధారిణి అయింది. స్త్రీలకు యోగ్యమైనటువంటి వివిధ రకాలైన విలాసాలతో కూడి కుంభుడు స్త్రీ రూపాన్ని శీఘ్రముగా ధరించి ఇలా విచారించాడు: నేనిప్పుడు సంపూర్ణంగా స్త్రీ రూపిణి అయ్యున్నాను కాబట్టి కామరూపవరము నాకు ఇయ్యదగినది. నాకు నా యొక్క కోరికను తీర్చేటువంటి వరము నాకు ఇవ్వాలి. హృదయ నివాసియగు ఓ స్వామి, మిమ్ములను నేను హృదయం నందే నివసింపజేశాను. ఈ ఉత్తమ వనితయగు నేను నీదానను. నా పతియగు నీవు నా ఎదుట ఉన్నావు కాన రమ్ము. ఇచ్ఛాపూర్వకంగా నన్ను పాణిగ్రహణము చేయము. అంటే నన్ను వివాహము, అది గాంధర్వ వివాహము, పాణిగ్రహణము చేయి పట్టుకోవడం, ఇది నీ యొక్క సమయము అని ఇలాగా చింతించి ఆలోచన చేసి ఆమె కామదేవుని వద్దకు రతియే తెంచినట్లుగానే, ఎలా అంటే మన్మధుని దగ్గరికి రతీదేవి వెళ్ళినట్లుగానే ఎదుట వనమనందు ఉన్నటువంటి వేదికా స్థానము వద్ద ఉదయించే సూర్యునిలాగా ప్రకాశమానుడై ఉన్న తన పతి యొక్క సమీపానికి వెళ్ళి ఇలా చెప్పింది: మానప్రదుడవకు ఓ స్వామి, మదనిక అని పేరు గల నేను నీ భార్యను. నీ పాదములకు ప్రీతిపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాను. ఉత్తమ శరీరము గలదియు, లజ్జ చేత మరి వినయముతో కూడి ఉన్నదియు అగు ఆ చూడాలా ఇట్లా చెప్పింది. చెంచల కేశపాశములు కలిగిన అంటే ఎగురుతూ ఉన్నటువంటి జుట్టుతోటి కలిగిన ఆ శిరముతో శోభాయమానుడై ఉన్న తన యొక్క పతికి ప్రణమిళ్ళి నమస్కారం చేసి మరలా కూడా ఇలా పలికింది: నాథ, ఇప్పుడు అలంకారాల చేత నీవు నన్ను భూషితగా చేయు. క్రమంగా అగ్నిని ప్రజ్వలించి నా యొక్క పాణిగ్రహణము చేయు అని చెప్పింది. ఏమని? ఈ యొక్క అగ్ని ఉన్నది కదా, ఆ అగ్నిని ప్రజ్వలించు, నా యొక్క చేయి పట్టు. ఓ రాజా, మిగుల శోభాయమానుడివై అందంగా కనపడుతూ ఉన్నావు, ధీమంతుడివై. ఇంకా నన్ను కామము చేత పీడితగా చేయుచూ ఉన్నావు. నిన్ను చూస్తూ ఉంటే నేను శాంతంగా ఉండలేకపోతూ ఉన్నాను. రతి యొక్క వివాహమున కామదేవుని కూడా పరాజయమునర్చి నీవు వెలయుచూ ఉన్నావు. మన్మధుని కంటే అందంగా ఉన్నావు, నన్ను స్థిరంగా ఉండనివ్వడం లేదు. నీ యొక్క కంఠమున ఉన్నటువంటి ఈ మాలలు చంద్రకిరణాలు లాగానే కనబడుతూ ఉన్నవి. నీ యొక్క వక్షస్థలమున ఉన్నటువంటి హారమైతే సుమేరు పర్వతముపై కలిగిన ప్రసిద్ధ గంగా ప్రవాహం యొక్క శోభనే వహిస్తూ ఉన్నది. ఓ రాజా, పుష్పకేశరాలతో కూడిన చంద్ర భ్రమరాల చేతన అంటే ఎల్లప్పుడూ కూడా చెంచల భ్రమరాల చేత కదిలేటువంటి తుమ్మెదల చేత సువర్ణ కమలము శోభించినట్లుగానే ఈ మందార పుష్పాలు గుచ్చబడినటువంటి కేశాలతో కూడి నీవు చాలా అందంగా శోభిస్తూ ఉన్నావు. ప్రభు రత్నకిరణ సమూహాల చేత కూడా, పుష్పాల చేత, నీ యొక్క స్వశోభ చేత కూడా, స్థిరమైన తేజము చేత కూడా రత్నస్థానమైనటువంటి సుమేర పర్వతము కూడా పరాజయమే అవుతుంది నీ ముందు. ఆ విధంగా అంత శోభతో కనబడుతూ ఉన్నావు అని చెప్పింది ఈ చూడాలా అనే శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలాగా చెప్తూ ఉన్నారు.
ఓ రామా, ఇట్లా పూర్వకాల దాంపత్య పాపం భావము కప్పిపుచ్చి ఆ భవిష్య దంపతులు ఇద్దరూ కూడా ఒకరి శోభ ఒకరు వర్ణించుకుంటూ, ఒకరి అందాన్ని ఒకరు పొగుడుతూ వర్ణించుకొని చెబుతూ పరస్పరం కూడా సంతుష్టులై సంతోషంతో ఉన్నారు. ఆ తర్వాత మహారాణియగు ఆ చూడాల ఏ విధంగా అంటే మదనిక అనేటువంటి మహారాజుకు సికిధ్వజుడు సువర్ణపీఠంపై కూర్చొని స్వయంగా ఆమెను అలంకరిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.